ఓకే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మేనేజ్ చేస్తాడు, ఈడీ పారదర్శకంగా పనిచేస్తే ఇమ్మీడియట్గా మొత్తాన్ని వాళ్ళని జైల్లో వేయాలి. మరి నిజంగా ఇప్పుడు కూటమి ధర్మం, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి సపోర్ట్గా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? కూటమి ప్రభుత్వానికే అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తేలిపోద్ది. అంటే చంద్రబాబు నాయుడు గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయా, బలమైనటువంటి బాండింగ్ ఉందా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేయకుండా అతను మళ్ళా ఊపిరి పీల్చుకునే విధంగా ఊరట కలిగిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టుగా సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు తేలిపోద్ది. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈడీకి డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇచ్చారు కూడా ఇప్పటికే చాలా వరకు. సో ఇప్పుడు తేలిపోవాలి. ఈడీ తెలంగాణ ప్రభుత్వంలో కవిత మీద, అలాగే కేజ్రీవాల్ మీద, ఢిల్లీ మాజీ సీఎం, ఆయన మీద తీసుకున్నట్టుగానే చర్యలు తీసుకుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాయితీ ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. ఓకే.